ఎన్నోసార్లు ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాం కదా! వేచి, కనిపెట్టు, తొందరపడకు అని వింటూ ఉంటాం కదా! ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే వెన్ డు వి స్టాప్ వెయిటింగ్. మొట్టమొదటిగా మీరు తీయబోయే నిర్ణయము వాక్యానుసారం ఉందా? ఇస్ ఇట్ బిబ్లికల్ అని చూడాలి. ఎంతోమంది నాకు సైన్స్ కావాలి అని అనుకుంటూ ఉంటారు. మీరు తీయబోయే నిర్ణయము వాక్యానుసారం ఉందా అని చూడాలి. ఎందుకంటే వాక్యానుసారం ఉందంటే అది దేవుని చిత్తమే. రెండవది మీకు సమాధానం ఉందా? ఎందుకంటే చాలాసార్లు పీస్ డస్ నాట్ మీన్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్. దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు చేయొచ్చు. కానీ భయం ఉండదా? ఉంటది. తప్పకుండా ఉంటది. కానీ భయం ఉన్నంత మాత్రాన అది దేవుని చిత్తం కాదా? మూడవది ఏంటంటే డెస్పరేషన్‌లో ఎప్పుడు కూడా నిర్ణయం తీయకండి. నేను వేచి వేచి అలసిపోయాను. ఐ జస్ట్ కెనాట్ టాలరేట్ వెయిటింగ్ ఎనీ లాంగర్. సో ఐ బెటర్ టేక్ అ డెసిషన్ క్విక్ అని ఎప్పుడు కూడా కంగారు పడి నిర్ణయం ఎప్పుడు తీయకండి. నాలుగోది ఏంటిదంటే యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. అంటే ప్రార్థన చేయాల్సినంత ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండాల్సినంత ఉపవాసం ఉన్నారు, పరిశుద్ధంగా పరిశుద్ధంగా కాపాడుకున్నారు. ఇవన్నీ చేస్తూ బాధ్యతతో జీవిస్తూ వెన్ యూ నో దట్ గాడ్ హెస్ ప్లేస్డ్ ఇన్ యువర్ హార్ట్ దట్ యు ఆర్ రెడీ, దెన్ యూ కెన్ టేక్ ది నెక్స్ట్ స్టెప్. చాలాసార్లు చాలామంది వెయిటింగ్ సీజన్లో ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఆ వెయిటింగ్ సీజన్ని ఒక వెయిటింగ్ ఎక్స్క్యూజ్గా మారుస్తూ ఉంటారు. నాకు భయం వేస్తుంది, వాట్ ఇఫ్ ఐ మేక్ ద రాంగ్ డెసిషన్, నేను తప్పుడు నిర్ణయం తీస్తే ఎట్లా, లేకపోతే నేను ఓడిపోతానేమో అని ఆ సాకుతో చాలామంది దేవుడు ఉద్దేశించిన సీజన్లోకి, కాలంలోకి, అవకాశంలోకి అడుగు పెట్టలేకపోతున్నారు. డోంట్ మేక్ యువర్ వెయిటింగ్ సీజన్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ జస్ట్ బికాజ్ యు ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ద రాంగ్ మూవ్. ఏ నిర్ణయము తీసినా ప్రార్థన చేసి ముందడుగు వేయండి. ప్రార్థన లేకుండా మాత్రం అడిగేయకండి. దేవుడు ఏం చెప్తాడంటే నీ దారంతా, ఆ రోడ్ అంతా, వే అంతా నేను నీకు వెలుగు ఇవ్వనేమో కానీ అడుగు అడుగున నీ పాదాలకి దీపమై ఉన్నాను. అంటే ఒక అడుగు వేసిన తర్వాత వెలుగు, ఇంకో అడుగు వేసిన తర్వాత వెలుగు. హీ విల్ నాట్ షో ద ఫుల్ మ్యాప్ అట్ అ టైమ్. హీ విల్ షో యూ స్టెప్ బై స్టెప్. సామెతలు 3:6 ఈ రీతికి తెలియజేస్తుంది, నీ ప్రవర్తన అంతటి యందు యెహోవా అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గమును సరళం చేస్తాడు. ఐ ప్రే that God gives you the courage to do what you're supposed to do. And when you know deep down in your heart, this is the time anante, do not delay. God has put that thought in your heart. Remember and go forward. God bless you.